సారాయి కార్ఖానకు పోలే, కారు అనుంజడి కార్ఖానకు పోయింది. కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తెగ నమ్మాల్సిందే. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి, దాంతో ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మొన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాద్ను, మా బ్రహ్మయ్యను, ఏమన్నా అంటే ఏముందన్నా చంద్రశేఖరరావును ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇడగొట్టిండ్రు. ఇవాళ మే 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మా తెలంగాణ 4 కోట్ల టీం మిత్రుల్ని, మెంబర్లని, సభ్యులని నేను అడుగుతున్నా, ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా? ఫైనల్స్లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా? మరి ఫైనల్స్లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్లో రఘురామరెడ్డి గెలవాలి. మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి. వాళ్ళు గెలవాలని మేము